కళ్యాణ్ ప్రైజ్ మనీ గెలిస్తే వాళ్ళ అమ్మగారికి బంగారం ఉండేది బీరువా నిండా. అలా అలా చేయించాలనే ఆశ తనకి అని చెప్తున్నాడు. తనకి ఇంకా చిన్నపిల్లల మెంటాలిటీ పోలేదని అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఈ రోజుల్లో బంగారం ఎంత రేటు ఉంది? బీరువా బంగారం కొనాలంటే 50,00,000 సరిపోతాయా? ఓకే. ఏమైనా చిన్నపిల్లాడనే అనిపించాడు. ఆ ప్రేమ, అమ్మ మీద ప్రేమ అయితే చాలా సూపర్ అనిపించింది నాకైతే. ఆ రోజుల్లో అయినా బీరువా బంగారం అంటే అసాధ్యమే నాకు తెలిసి. తనకలా చెప్పారేమో చిన్నప్పుడు. తను అలా ముడిపెట్టేసుకున్నాడు. ఇకపోతే తర్వాత చెప్పాడు కదా! అనాథాశ్రమంలో తను ఏదైనా హెల్ప్ చేయడానికెళ్ళినప్పుడు ఎవరినైనా దత్తత తీసుకోమని అడుగుతారని. ఇప్పుడు కనుక ప్రైజ్ మనీ తనకొస్తే తప్పకుండా ఇద్దరు ముగ్గురిని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. తప్పకుండా హ్యాట్స్ ఆఫ్. ఈ మాటకి మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక ఇద్దరు పిల్లలకి తను భవిష్యత్తుని ఇవ్వగలిగితే అంతకు మించిన మంచి ఇంకేముంటుంది? తప్పకుండా తనే విన్నింగ్ రేస్‌లో కూడా ఉన్నాడు. తను ఆ మనీ గెలిస్తే తను చెప్పిన ఆ మాట నిలబెట్టుకుంటాడని నేను ఆశిస్తున్నాను. అందరం కూడా ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. చాలా మంచి నిర్ణయం. హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ పడాలా.